పంపించి మా హృదయాలను తృప్తిపరిచి వచ్చిన నీ బిడ్డలందరూ నింపబడి స్వస్థత పొంది బలపరచబడి వెళ్ళడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరు కూర్చుందాం. చూసుకుంటాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రియులరా, ఈ శుభప్రదమైనటువంటి రాత్రి ప్రభు పాద సన్నిధిలో కలిసి మనందరం ప్రార్థించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశం ఎంతో శ్రేష్టమైంది. దేవుని దాసులు డేవిడ్ రాజు గారు ఈ సభల కొరకు ఎంతో కష్టపడి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకముగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభలలో దేవుని మాటలు వినటానికి ఆ కృప కలిగిన దేవుడు మనకి చక్కటి అవకాశం ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి తడవు చేయకుండా ఈ రాత్రి కొన్ని దేవుని విలువైన సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ దేవుని పనిని జరిగించడానికి పలు విధాలుగా ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ దేవుడు తన పని తాను చేసుకుంటూ వెళ్ళాలి, అలా వెళతాడని మనం విశ్వసిస్తూ ఉన్నాం. కరెంటు చాలా ప్రాబ్లమ్గా ఉన్నది. అన్ని సమస్యల మధ్య ఇలా ఉన్నది. అయినప్పటికీ కూడా విశ్వాసం చొప్పున, ప్రార్థన చొప్పున దేవుని సన్నిధిలో రీతిగా కొనసాగటానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎంతమంది ఈ రాత్రి సమస్యల మధ్య ఉన్నారో, ఎంతమంది ఇబ్బందుల మధ్య ఉన్నారో నాకు తెలియదు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వ్యక్తిని మీ ముందు ఉంచుతాను. ఆ వ్యక్తి మనందరికీ తెలుసు. అనేక పర్యాయాలు మనం విన్నాం, అనేక పర్యాయాలు మనం ఆ వ్యక్తి గురించి తెలుసుకుంటున్నాం. లైట్ వచ్చిపోతుంది. కీర్తన గ్రంథము 69వ కీర్తన 8వ వచనములో ఆ మాట మనము చూడగలుగుతాం. కీర్తన గ్రంథము 69వ కీర్తన 8వ వాక్యములో, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. వాక్యం వింటున్నటువంటి వారలారా, దావీదు తన గుండె లోతులలో నుంచి వ్రాస్తున్నటువంటి మాట, తన బాధ అంతటిని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనకి బాధ కలిగినప్పుడు ఎవరితోనైనా చెప్పుకోవాలనిపిస్తుంది. ఆ బాధ చెప్పుకుంటే గుండెల్లో ఉన్నటువంటి భారం అంతా దిగిపోతుంది. అలా చెప్పుకోలేకపోతే ఆ బాధ చేత గుండెంతా బరువెక్కి 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 గుండె ఆగిపోయింది. ప్రియులారా,
అందుకనే కొన్ని సందర్భాలలో మనకి ఎవరైనా ఆప్తులు, మంచి స్నేహితులు, తెలిసినటువంటి వారు ఉన్నప్పుడు వాళ్ళతో చెప్పుకోవాలనిపించి మనకున్నటువంటి ప్రతి సమస్యను చెప్తాం. అప్పుడు మనకు బాధ పోయినట్లు అనిపిస్తుంది. దావీదు జీవితంలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. దావీదు చెప్పుకోవటానికి స్నేహితులు ఎవరు లేరు. బాధను పంచుకోవటానికి ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదు. ఎందుకంటే గ్రామములో ఉన్నటువంటి వారి వల్ల సమస్య వస్తే ఇంట్లో వారికి చెప్పుకోవచ్చు, స్నేహితుల వల్ల సమస్య వస్తే చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దావీదుకు ఎవరి వల్ల వచ్చింది సమస్య అంటే, తన కుటుంబంలోనే తన సహోదరుల వల్ల సమస్య వచ్చింది. ప్రియులారా, నిజమే, మన అనుకున్న వాళ్ళే మనల్ని అర్థం చేసుకోకపోతే, మన అనుకున్న వాళ్ళే మనల్ని ప్రేమించకపోతే, మన అనుకున్న వాళ్ళే చూటి పోటీ మాటలు మాట్లాడుతుంటే మన హృదయానికి ఎంత భారం అనిపిస్తుందో, అలాగే దావీదు తన జీవితంలో తన అన్నల వల్ల బాధ కలిగింది. బయటి వారితో కాదు, సొంత అన్నల వలన బాధ కలిగింది. ప్రియులారా, ఆ బాధ గురించి మాట్లాడుతూ, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు ఏమయ్యాడంట, తల్లి కుమారులకు పరుడనైతిని, నా అన్నదమ్ములకు నేను అన్యుడనైపోయాను, పరాయోడిగా నన్ను చూస్తున్నారు. తనలో ఎంత బాధ ఉందో ఒక్కసారి ఆలోచన చేద్దాం ఈ రాత్రి. ఎందుకు దావీదు జీవితంలో ఇంత బాధ వచ్చేది? ఎందుకు దావీదు జీవితంలో ఇంత శ్రమ వచ్చింది? దావీదు ఎందుకు ఇంత శ్రమ అనుభవిస్తున్నాడు? మనం ఆలోచన చేస్తే 56వ కీర్తన 1వ వచనములో కూడా ఓ మాట అంటున్నాడు. చూడండి, 56వ కీర్తన 1వ వచనం, దేవా నన్ను కరుణింపుము, మనుష్యులు నన్ను మృంగవలెనని ఉన్నారు, దినమెల్లవారు పోరాడుచు నన్ను బాధిస్తున్నారు. దావీదు జీవితంలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక దేవునితో చెప్పుకుంటున్నాడు. ప్రియులారా, మనకు బాధ వస్తే మనకు తెలిసిన వాళ్ళకో, తల్లికో, తండ్రికో, స్నేహితులకో, బంధువులకో చాలల్లోనూ ఎలా చెప్పుకుంటూ ఉంటాం. కానీ దావీదు గొర్రెలు కాచుకుంటూ అరణ్యంలో ఉన్నాడు, గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. అక్కడ ప్రజలు ఎవరు లేరు, ఎవరికి చెప్పుకోవాలో తెలియక డైరెక్ట్గా దేవునితో చెప్తున్నాడండి. అరణ్యములో కూర్చుని దేవునితో చెప్తున్నాడు, దేవా నన్ను కరుణించుము, మనుష్యులు నన్ను మృంగాలని, నన్ను చంపాలని చూస్తున్నారు. ఇప్పుడు నాకు ఆధారము లేకుండా ఉన్నాను ప్రభువా, నాకు సహాయము చేయమని ప్రభువును అడుగుతున్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే, అసలు ఎందుకు వచ్చింది ఇతనికి ఇంత శ్రమ, ఎందుకు వచ్చింది ఇంత బాధ, ఎంతకి వచ్చింది అని గనక మనం గమనిస్తే మనము వాక్యములో కొన్ని విషయాలు గమనించగలుగుతాం. ప్రియులారా, దావీదు యొక్క తల్లి పేరు నూజావేతు, ఆయన యొక్క తండ్రి పేరు యెష్షయి. ఈ యొక్క దావీదు యొక్క తల్లి మోయాబీరాలు,
ఆమెను వివాహము చేసుకున్న తర్వాత 7 కుమారులు పుట్టారు యెష్షయికి. 7 కుమారులు పుట్టిన తర్వాత వారి దాంపత్య జీవితం అలాగూ కొనసాగిపోతూ ఉంటే, దావీదు యొక్క తండ్రి గారికి ఇశ్రాయేలీయులలో ఓ ప్రత్యేకమైన అధికారం ఉన్నది. కోర్టులో తీర్పు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ఎలాగో అలాగే ఒక అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఆ యూదా ప్రజలందరికీ, ఇశ్రాయేలు ప్రజలందరికీ అధికారము చేసేటువంటి ఒక అధికారిగా ఉన్నాడు. ఒక దినాన ఆ అధికారులందరూ, ఆయన ముందు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దావీదు తండ్రితో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, అయ్యా, నీవు మా అందరికీ అధికారిగా ఉన్నావు, కానీ నీ భార్య మోయాబీరాలుని వివాహం చేసుకున్నావు కాబట్టి నీవు మా పైన అధికారిగా ఉండటానికి అవకాశం లేదు. ఒకటి అధికారమునైనా విడిచిపెట్టు, లేకుంటే నీ భార్యనైనా విడిచిపెట్టుమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అధికారాన్నైనా విడిచిపెట్టాలి, లేకపోతే మోయాబీరాలైనా భార్యనైనా విడిచిపెట్టాలి. అప్పటికి 7 కుమారులు పుట్టారు. వారి దాంపత్య జీవితం చక్కగా సాగిపోతుంది ప్రియులారా. అయితే ఇశ్రాయేలీయులకు అధికారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ అధికారం కోసం చాలా పాటలు పడుతూ ఉంటారు. మీకు అర్థమవటానికి చెప్తాను, వినండి. ఒక దినాన ఏశావు అరణ్యములోకి వెళ్ళి వేటాడి అలసిపోయి వస్తాడు. వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉన్నటువంటి యాకోబు చిక్కుడుకాయల కూర వండుతూ ఉంటాడు. ఆ కూరను చూసి, నాకు ఆ కూర కావాలి, ఆకలి అవుతుంది, ఇవ్వమని అడిగితే, నీవు నీకున్న ఆధిపత్యాన్ని ఇవ్వగలిగితే, ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇవ్వగలిగితే నేను నీకు ఈ ఆహారాన్ని ఇస్తానని చెప్పాడు. అప్పుడు ఆయన తనకున్న జ్యేష్ఠత్వపు హక్కునిచ్చేశాడు, ఆ ఆహారాన్ని తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు ఏం కోరుకున్నాడు? హక్కును కోరుకున్నాడు, అధికారాన్ని కోరుకున్నాడు. దావీదు యొక్క తండ్రి ఇప్పుడు అధికారాన్ని విడిచిపెట్టాలా, భార్యను విడిచిపెట్టాలా, ఆ రోజంతా ఆలోచన చేశాడు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు ప్రియులారా. ఏమి నిర్ణయానికి వచ్చి ఉంటాడు చెప్పండి? అధికారమా, భార్యనా? భార్యను విడిచిపెడతాడా, అధికారాన్ని విడిచిపెడతాడా? చెప్పండి, ఎవరిని విడిచిపెట్టుంటాడు? చెప్పండి, ఎవరో ఒకటి చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. అధికారాన్ని విడిచిపెట్టుంటాడా, భార్యను విడిచిపెట్టుంటాడా? అధికారాన్ని విడిచిపెట్టలేదు ప్రియులారా, భార్యను విడిచిపెట్టేశాడు. భార్య అవసరం లేదని విడిచిపెట్టేశాడు. నాకు అధికారం ఉంటే చాలు అనుకున్నాడు. తనను పంపించేశాడు ప్రియులారా. కొన్ని రోజులు అయిపోయాది. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు కలిసి బ్రతికారు కాబట్టి వారి దాంపత్య జీవితము సస్యశ్యామలముగా సాగిపోయింది కాబట్టి తనను చూడాలని ఆశతో, ప్రేమతో మరలా ఆ భార్యను వెతుక్కుంటూ వెళ్ళాడు ప్రియులారా. వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళి, ప్రజల కోసం నేను విడిచిపెట్టాను, కానీ నా మనస్సులో, నా హృదయంలో నీవున్నావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ ప్రజల కొరకు వాళ్ళు నన్ను దూషిస్తారు కాబట్టి, ద్వేషిస్తారు కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టాను, కానీ నేను ఎప్పటికీ కూడా నిన్ను విడవలేను అని తనతో మాట్లాడారు ప్రియులారా. ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరొక ప్రాంతములకు వెళ్ళి అక్కడ మరలా వారి యొక్క దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికీ తెలియకుండా, ఇశ్రాయేలులకు తెలియకుండా, అలాగే దావీదు అన్నలకు తెలియకుండా వాళ్ళిద్దరూ కలిసి మరలా దాంపత్య జీవితం ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు మన యొక్క దావీదు గారు పుట్టారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దావీదుని
వీడు నా కొడుకు అని ప్రపంచానికి పరిచయం చేయలేకపోయాడు తండ్రి. ఈ అబ్బాయి నా కుమారుడు అని ప్రపంచానికి పరిచయం చేయలేకపోయింది తల్లి. ఎందుకంటే ప్రజలందరూ చూస్తుండగా వాళ్ళు విడిపోయారు. అధికారం మాత్రమే కోరుకున్నాడు, అధికారిగా ఉన్నాడు, తనను విడిచిపెట్టానని చెప్పాడు. ఇప్పుడు మళ్ళా వీళ్ళిద్దరికీ కలిగినటువంటి కుమారుణ్ణి మాకు కుమారుడు కలిగాడు అని చెప్పడానికి అవకాశం లేక అతనిని దూరంగా పెట్టారు ప్రియులరా, చాలా దూరంగా పెట్టారు. ఆ దూరంగా పెట్టినప్పుడు అతడు కొంచెం పెద్దవాడైన తర్వాత గొర్రెల కాపరిగా అరణ్యములకు తీసుకెళ్లారు. ఇక ప్రపంచానికి పరిచయం చేయకుండా, మనుషులకు పరిచయం చేయకుండా దూరంగా పెంచడం ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, తల్లి ప్రేమకు నోచుకోలేదు, తండ్రి ప్రేమకు నోచుకోలేదు, అన్నదమ్ముల ప్రేమకు నోచుకోలేదు, అయిన వారిది ప్రేమకు నోచుకోలేదు. ఒంటరైపోయాడు. ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, ఆదరణకరమైన మాటలు మాట్లాడే వాళ్ళు లేరు, ఎవరు లేరండి. ఆ గొర్రెలు మేస్తూ ఉంటే ఆ గొర్రెల దగ్గర కూర్చుని దేవుని స్తుతిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దామా బిగ్గరగా, హల్లెలూయా. ఈ వంశమంతా కూడా దేవుని సన్నిధిలో నుంచి వచ్చినటువంటి అనుభవాలు వీరికి ఉన్నాయి కాబట్టి గొర్రెల దగ్గర కూర్చుని ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి ఈ వ్యక్తికి దేవుడు తన కృపను అనుగ్రహించడం ప్రారంభించాడు. మనుషుల ఆదరణ దొరకనటువంటి వ్యక్తికి, మనుషుల సహాయము దొరకనటువంటి వ్యక్తికి ఈ దేవుని ఆదరణ, దేవుని ప్రేమ, దేవుని ఆధిక్యత దొరికింది ప్రియులారా. అరణ్యంలో అలాగా పెరుగుతూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఓ సందర్భాన్ని మనం చూస్తే గొర్రెల దగ్గరికి ఓ సింహం వచ్చింది. సింహం వచ్చి ఆ గొర్రెను పట్టుకుని వెళ్ళిపోతుంటే ఈ దావీదు ఆ గొర్రె ఎప్పుడైతే ఒక పెద్ద కేక వేసిందో ఆ కేకను విన్నాడండి. అంటే అప్పటి వరకు దావీదు ఏం చేస్తున్నాడు? సింహం వస్తుంది, సింహం వచ్చేటప్పుడు దాన్ని చూడాలి కదా, గొర్రెల కాపలా కాయటానికి వెళ్ళాడు కదా, ఆ వచ్చే సింహాన్ని చూసి పరిగెత్తుకుంటూ ముందు వెళ్ళాలి కదా. అలా కాదండి, ఆ సింహం వచ్చింది, గొర్రెను పట్టుకుంది, నోట్లో పెట్టుకుంది, వెళ్ళిపోతుంటే గొర్రె పెద్దగా కేక వేస్తే ఆ శబ్దాన్ని విన్నాడు. మరి దావీదు ఏం చేస్తున్నాడు? అప్పుడు ఏం చేస్తున్నాడంటే గొర్రెలైతే మేస్తా ఉన్నాయి, దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇంకా వేరే ఆలోచన అతనిలో లేదు, వేరే తలంపు అతనిలో లేదు. ఆయన దృష్టి అంతా దేవుని మీద ఉన్నాడు, దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు, దేవుని ఘనపరుస్తూనే ఉన్నాడు, దేవుని మహిమలో ఉంటూనే ఉన్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే గొర్రెను చూశాడో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎదురుగా వెళ్ళి ఆ గొర్రెను, ఆ సింహాన్ని పట్టుకుని దాన్ని రెండుగా చీల్చి గొర్రెను కాపాడుకోగలిగాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. సేమ్ టైం ఎలికిబంటు అలా వచ్చినప్పుడు కూడా అలాగే జరిగింది. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది, దావీదు సహవాసం అంతా దేవునితోనే ఉన్నది, దావీదు జీవితం అంతా దేవునితోనే ఉన్నది, దావీదు బ్రతుకంతా దేవునితోనే ఉన్నది. తల్లి తండ్రి వీళ్ళెవరు పట్టించుకోలేదు. ఒక దినాన సమూయేలు ప్రవక్త దేవుడు చెప్పినట్లుగా యెషయా దగ్గరకు వచ్చాడు. అనగా దావీదు తండ్రి దగ్గరకు వచ్చాడు. దావీదు తండ్రి దగ్గరకు వచ్చి అంటున్నాడు, దేవుడు మీ కుటుంబంలో ఓ వ్యక్తిని రాజుగా నియమించబోతున్నాడు, కాబట్టి మీకున్న పిల్లలందరినీ పిలవమనగానే 7 కుమారులు పిలిచాడు. ఆ 7 కుమారులు వచ్చి అలాగ నిలబడ్డారు. ప్రియులరా, సమూయేలు ఆ తన దగ్గర ఉన్నటువంటి తైలపు కొమ్మును తీసుకొని వచ్చినటువంటి కుమారుని అభిషేకించబోతుంటే దేవుడు తన స్వరమును వినిపింపచేస్తున్నాడు. సమూయేలు, నేను ఎన్నుకున్న వ్యక్తి ఇతను కాదు, నువ్వు ఇతను అభిషేకించొద్దు అని చెప్పాడు. ఆ ప్రక్కకు పంపించాడు. మరొక వ్యక్తిని పిలిచాడు, అతనిని నిలబెట్టాడు. ముందు అతని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఇతను కాదు. ఇలా ఒకరి తర్వాత ఒకరిని 7 వచ్చారు. ప్రియులరా, 7 వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు అంటున్నాడు. 7 అయిపోయారు. ఇప్పుడు యెషయా అంటున్నాడు, అయ్యా
నీకింకెవరైనా ఉన్నారా? నీకింకెవరైనా ఉన్నారా పిల్లలు అని అడిగితే, కడసారిగా పుట్టినవాడు ఒకడున్నాడు, చివరిసారిగా పుట్టినవాడు ఒకడున్నాడు. కానీ వాడు యుద్ధాన్ని చేయటానికి, అధికారము కలిగి ఉండడానికి, ఆధిపత్యము చేయటానికి, ఇశ్రాయేలీయుల మీద నాయకుడిగా ఉండడానికి వాడు పనికిరాడు. ఎవరంటున్నారు ఈ మాట? తండ్రి అంటున్నాడు ప్రియులారా, వాడు పనికిరాడు. ఇదిగో నీ ముందర ఉన్నటువంటి ఈ 7 సైనికులు, వీళ్ళు యుద్ధములో సమర్థత కలిగినటువంటి వాళ్ళు, సౌలు గారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. వీరిలో ఎవరైనా పనికొస్తారు, కానీ కడసారిగా ఉన్నటువంటి వ్యక్తి, చివరిసారిగా పుట్టిన వ్యక్తి పనికిరాడు. దేవునికి మహిమ కలుగును గాక. పనికిరాడు. ఈరోజు నీ కుటుంబంలో కూడా నిన్ను అలా అనొచ్చు ప్రియులరా, నువ్వు ఒక పనికిరాని వ్యక్తివని, ఏం పని చేయలేవని, ఏ పని చేసినా కలిసి రాదని, నువ్వు అడుగు పెడితేనే నాశనం వస్తుందని, నువ్వు ఎక్కడికి వెళతావో అక్కడ ఇబ్బంది కలుగుతుందని, లోకము, నీ అన్నవాళ్ళు, నీ రక్త సంబంధులు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఒకవేళ నిన్ను ద్వేషిస్తున్నారేమో, నిన్ను దూషిస్తున్నారేమో. అయితే ఈ రాత్రి నిన్ను ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసయ్య. ఆయనే నజరేయుడైన యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నటువంటి వాడండి. ఈ లోకమంతా నిన్ను కాదని అనవచ్చు, ఈ లోకంలో మనుషులందరూ నిన్ను కాదు అనవచ్చు, నువ్వు పనికి రాని వ్యక్తి అనవచ్చు. కానీ నా దేవుడు నిన్ను పనికి రాని వ్యక్తి అని అనడం లేదు ప్రియులరా. నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను. నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడంటే ఎంత విలువ కలిగిన వ్యక్తులు మనం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, మనం కాస్త వాక్యాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే, ఇప్పుడు ఆ కడసారిగా పుట్టినటువంటి వ్యక్తి ఉన్నాడంటే, అయితే అతనిని పిలిపించమని చెప్పాడు. అప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును తీసుకుని వస్తున్నారు ప్రియులరా. దావీదు దూరం నుంచి చూస్తే చిన్నవాడుగా ఉన్నాడు, కానీ ఆ ముఖములో దేవుని తేజస్సు కనబడుతుంది, దేవుని ప్రభావం కనబడుతుంది. ఆయన ముఖములో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆ విధానం కనబడుతుంది ప్రియులారా. ఆయన అలా నడిచి వస్తూ ఉంటే దేవుని స్వరము ప్రవక్తకు వినబడుతుంది. దేవుని స్వరం వినబడుతుంది. ఓ సమూయేలు, నా ప్రియకుమారుడ సమూయేలు, నీకెదురుగా వస్తున్న ఒక వ్యక్తిని నువ్వు చూస్తున్నావే. ఓ చిన్నవాడు నడుచుకుంటూ వస్తున్నాడు, అతను చూస్తున్నావే. ఇదిగో అతడే నేను ఎన్నుకున్నటువంటి వ్యక్తి, నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అతడే, నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అతడే. నువ్వు లేచి అభిషేకించమనగానే ఆ సమూయేలు దిగ్గున లేచాడండి. అతని మీదకి దేవుని అభిషేకం వచ్చింది, ప్రవక్త మీదకి గొప్ప అభిషేకం వచ్చిందండి. ఆ అభిషేకము కొమ్మును, తైలపు కొమ్మును తీసుకుని దావీదు మీద పోసి అభిషేకిస్తే దావీదు అభిషేకంతో నింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దగ్గరగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఎప్పుడైతే దేవుని స్వరం వినపడిందో ఆ దావీదు దేవుని అభిషేకంతో నింపబడ్డాడు. ఇప్పటి వరకు ఎక్కడున్నాడండి? అరణ్యంలో ఉన్నాడు. ద్వేషింపబడ్డాడు, దూషింపబడ్డాడు. సొంత రక్త సంబంధులే చంపడానికి ముందుకొచ్చారంట. ఇప్పుడు మనం అనుకుందాం, అసలు దావీదుని ఎందుకు చంపాలి? దావీదుని పరాయోడిగా ఎందుకు చూడాలి? అన్నదమ్ములు, ఆస్తుల కోసమా, అంతస్తుల కోసమా? కాదు, పరువు కోసము. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది పరువు కోసం ఏం చేస్తారండి? ప్రాణాన్ని కూడా విడిచిపెట్టేస్తారు. కొంతమంది 1,00,000 రూపాయలు అప్పు చేసినా హ్యాపీగా బ్రతికేస్తారు. 10 రూపాయలు అప్పున్నా పొరపాటున ఎవరైనా అడిగితే ఆ 10 రూపాయల కోసం కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉంటారండి. పరువు వాళ్ళకి ముఖ్యం. కొంతమందికి పరువు అవసరం లేదండి, ఎలాగలా బతికిస్తే. అన్నలకు ఏం ముఖ్యమంట? ఆస్తియా? కాదు. అంతస్తులా? కాదు. పరువు ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు దావీదును తీసుకొచ్చి ఇక్కడ నిలబెడితే ఎవరైనా అడుగుతారు, బాబు ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే, ఇదిగో మా నాన్నగారు, మీకు అర్థం అవ్వాలంటే విడాకులు తీసుకున్న తర్వాత మరలా వెళ్ళి తనతో దాంపత్య జీవితాన్ని లేకపోయాడు, ప్రపంచానికి చెప్పలేకపోయారు, ప్రజలకు చెప్పలేకపోయారు. అతన్ని దాచిపెట్టారు అడవిలోనే ప్రియులరా, ఎవరికి కనపడకుండా అలాగ దాచిపెట్టేశారండి.
దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, అన్నలందరూ ఏమనుకున్నారు తెలుసండి? అసలు వీడియో లేకపోతే మనకున్న పరువు ప్రతిష్టత అన్నీ ఇలా ఉండిపోతాయి, అందుకని వీడిని చంపాలని ఎక్కడికి వెళుతుంటే అక్కడికి మాటు వేశారంట. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యములో మనము చూడగలిగితే ప్రియులరా, ఆయన గురించి అనేక విషయాలు మనకు కనబడుతుంది. బాల్యము నుండి దేవుని పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యక్తి దావీదు. బాల్యము నుంచి ఎవరి మీద ఆధారపడ్డాడండి? దేవుని మీద. మనం ఎవరి మీద ఆధారపడతాం? నిజంగా చెప్పాలంటే బాల్యము నుంచి కాదండి, ఇప్పుడు కూడా మన మీద మనమే ఆధారపడతాం. మనల్ని మనం చూసుకొని గర్వపడిపోతూ ఉంటాం. నాకు బలం ఉంది, ధనం ఉంది, ఘనం ఉంది, నేను పిలిస్తే వాళ్ళు వస్తారు, నేను పిలిస్తే వీళ్ళు వస్తారు, నాకు సీఎం తెలుసు, పిఎం తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, ప్రెసిడెంట్ గారు తెలుసు, నాకు ఊర్లో జనం. నీకు తెలియాల్సింది యేసయ్య. నీకు తెలియాల్సింది ఎవరండి? యేసయ్య నీకు తెలియాలి. ఆయన హృదయం నీకు తెలియాలి. ఇక ప్రపంచంలో ఎవరు తెలిసినా నీకు ఉపయోగమో లేదు. ఎవరు నిన్ను రక్షింపగలిగే వాళ్ళు లేరు. దావీదుని ఎవరైనా రక్షించారండి? దావీదుని ఎవరైనా కాపాడారా? కాపాడలేకపోయారండి. అందుకని దావీదు బాల్యము నుండి దేవుని మీద ఆధారపడ్డాడు. కీర్తన గ్రంథము 56వ కీర్తన 3వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 56వ కీర్తన 3వ వచనం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించాను. దేవునితో చెప్తున్నాడు, దేవా నాకు భయము వచ్చినప్పుడు. దావీదుకు భయం వచ్చిందా? ఒకసారి నా వైపు చూడండి. దావీదుకి ఏమొచ్చిందంట? భయము. ఇక్కడ ఉన్నటువంటి వారిలో, సార్ నేను దేనికి భయపడిన అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తండి. నేను అసలు దేనికి భయపడిన అన్నవాళ్ళు ఎవరు లేరండి. భయపడిపోతూ ఉంటాం. ముఖ్యంగా దేనికి భయపడతాం? పెద్ద పెద్ద జంతువులకు భయపడం. ఇప్పుడు ఒక బల్లి కనుక అలా పరిగెత్తుకొస్తే అందరు లేచి నుంచుంటాం. ఒక బల్లి వచ్చిన బల్లిని చూసా, పిల్లిని చూసా. సింహం వస్తే సింహానికి ఎదురుగా వెళ్ళి సింహమును రెండుగా చీల్చినటువంటి వ్యక్తి, ఎలికబంటును రెండుగా చీల్చినటువంటి వ్యక్తి దావీదుకు భయం రావటం ఏంటి మరి? అంత ధైర్యం కలిగి ఆ సింహమును ఎదిరించాడే, అలాంటి వ్యక్తి ఇప్పుడు భయం కలిగింది అంటున్నాడేంటి? నిజంగా భయం కలిగిందా? భయం కలిగిందండి. ఎవరిని బట్టి భయం కలిగింది? సొంత కుటుంబాన్ని బట్టి భయం కలిగింది. హల్లెలూయా. అన్నదమ్ములు బట్టి భయం కలిగింది. ఎందుకని? వాళ్ళు పొంచి ఉన్నారు. నేను ఎక్కడికి వెళుతున్నానో వాళ్ళు గమనిస్తున్నారు. నేను ఏ ఏరియాలో, ఏ ప్రాంతంలో గొర్రెలను మేపుతున్నారో అది వాళ్ళు చూస్తున్నారు. అనేక సార్లు మాటు వేసి అంటే స్కెచ్ చేసి కనిపెడుతున్నారు నన్ను చంపడానికి. అలాంటి సమయంలో నాకు భయం వచ్చినప్పుడు, నాకు ఒంటరి అనిపించినప్పుడు, ఇదిగో నా అన్నలు నన్ను తరుముతూ ఉన్నప్పుడు, నా అన్నలే నన్ను చంపడానికి చూస్తున్నప్పుడు నేను ఎవరికి చెప్పుకోలేక నిన్ను పట్టుకుని నడుస్తున్నాను యేసయ్యా అనే మాట అంటున్నాడు. నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించానయ్యా, నీ పాదాలు పట్టుకున్నానయ్యా, అప్పుడు నీవు నా భయం అన్నిటిలో నుంచి విడిపించావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఈరోజు దావీదు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? నా తల్లి నన్ను దగ్గరకు తీసుకోలేదు, నా తండ్రి నన్ను దగ్గరకు తీసుకోలేదు, నా అన్నదమ్ములను చంప చూశారు అంటే ఇక ఈ లోకంలో నాకు ఎవరు లేరు. కాబట్టి ఈ భయము సంభవించినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు యేసయ్య పాదాలు పట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట అంటున్నాడు ఆయన. యేసయ్య పాదాలు పట్టుకోండి. నేను అలాగ చేశాను. ఏం చేశావయ్యా? యేసయ్య పాదాలు పట్టుకున్నాను. ఎప్పుడు మనం ప్రార్థనకి వెళ్ళేది ఎప్పుడో తెలుసండి? ఆదివారం ఖాళీ ఉంటే ప్రార్థనకి వెళ్తాం. ఏమ్మా ప్రార్థనకి రాలేదంటే, అస్సలు ఖాళీ లేదండి నాకు. ఖాళీ ఉంటే ప్రార్థనకి వెళ్తాం. శ్రమ వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు యేసయ్య పాదాలు పట్టుకో, యేసయ్య దగ్గరికి వెళ్ళు. ఎందుకంట? ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడంటే నీవు పడిన గుంటలో నుంచి పైకి లేపగలిగిన వాడు యేసయ్యా. హల్లెలూయా. నువ్వు పడినటువంటి గుంటలో నుంచి పైకి లేపుతాడు. ఎందుకంటే అంతలా ప్రేమించాడండి దేవుడు నిన్ను, అంతలా ప్రేమించాడు నా యేసయ్య. ఆయన దావీదు మనకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠం ఏంటంటే, ఈ లోకములో అందరూ ఒక దినాన మనం విడిచిపెట్టేస్తారు, త్రోసి వేసేస్తారు, లెక్క చేయరండి. అలాంటి సమయాల్లో
యేసయ్య దగ్గరికి వెళ్ళండి. భయము సంభవించినప్పుడు, బాధలు సంభవించినప్పుడు, కష్టము సంభవించినప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళండి. వెళితే ఏం జరుగుతుందయ్యా అంటే ఆయన నిన్ను పైకి లేపుతాడు. ఎలాగంటే చూద్దాం, చూడండి 5వ వచనము, 4వ వచనం చదువుదాం. 56వ కీర్తన 4వ వచనం. దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరులు నన్ను ఏమీ చేయలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు అంటున్నటువంటి మాట. దావీదు అరణ్యములో ఉన్నాడు. అరణ్యములో ఉన్నటువంటి దావీదు దగ్గరికి వెళ్ళి ఎవరైనా చంపుతారండి? దావీదు ఎవరికన్నా పగస్తుడా? ఎవరికి పగస్తుడు కాదండి, అన్నదమ్ములకే పగస్తుడైపోయాడు. ఆయన ఏమంటున్నాడంటే, దేవుని వాక్యమును బట్టి నేను ఆయనను కీర్తిస్తాను. వాక్యమును బట్టి, వాక్యమనగా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే ఆ దేవుడై ఉన్నటువంటి వాక్యమును బట్టి నేను నడుస్తూ ఉన్నాను. ఆయన విధానమును బట్టి నడుస్తున్నాను. ఆయన మీద నమ్మిక ఉంచాను నేను. ఏముంచాడంటండి? నమ్మకం ఉంచాడు. ఏమని నమ్మకం ఉంచాడంటే, వీళ్ళందరూ నన్ను కాదన్నా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఆయనకి ఎంత నమ్మకం ఉందండి. ఈ రాత్రి నీకు నమ్మకం ఉందా? ఈ రాత్రి నీకు విశ్వాసం ఉందా ప్రియులరా? మనం దేన్ని నమ్ముతాం తెలుసా అండి? పాడైపోయేదాన్ని. ఎవరు నమ్ముతామండి? మనం ద్వేషించే వాళ్ళని, దూషించే వాళ్ళని నమ్ముతాం. నమ్మకస్తులైనటువంటి వారిని ఎప్పటికీ మనం నమ్మమండి. మోసం చేసే వాళ్ళని మనం నమ్ముతూ ఉంటాం. ప్రపంచమంతా మోసములో, పాపములో ఉండిపోయింది. యేసయ్య ఒక్కడే నిన్ను ప్రేమిస్తున్నటువంటి వాడు ప్రియుల. ఎటువంటి అన్యాయము, అక్రమము, పాపము లేకుండా తన సన్నిధి నీపైన ప్రకాశింప చేయగలిగినటువంటి సమర్థుడైన దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా? చెప్దామా హల్లెలూయా? క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రి మనము కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు విన్నట్లయితే, నీ వాక్యమును కీర్తించేదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరులు నన్నేమి చేయలేరు. శరీర సంబంధమైన నా స్నేహితులు నన్నేమి చేయలేరు అని చెప్తూ ఆయన 5వ వచనంలో అంటున్నాడు, చూడండి. దినమెల్లవారు నా మాటలు అపార్థము చేయుదురు, నాకు హాని చేయవలనన్న తలంపులే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి పుడుతున్నాయి అంటండి? అన్నదమ్ములకి. సొంత అన్నదమ్ములకి ఓ తలంపు వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. ఏంటి ఆలోచన తెలుసండి? హాని చేయాలని, నాకు హాని చేయాలని, నన్ను భూమి మీద లేకుండా చేయాలని. ఎప్పుడు చూసినా నన్ను చంపేదాని గురించే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, కానీ నా క్షేమాన్ని గురించి ఎవరు ఆలోచన చేయట్లేదని దావీదు తన బాధ అంతా దేవునితో చెప్తున్నాడండి. దేవా దేవా, నా గురించి వీళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు. ఏం చేయాలంట? చంపేసేయాలని, భూమి మీద లేకుండా చేయాలని ఇలా చేస్తున్నారయ్యా అని దేవునితో చెప్పుకుంటున్నాడు ప్రియులారా. ఆ తర్వాత వాక్యాన్ని చదువుదాం. 6వ వచనం. వారు గుంపు కూడి పొంచియుందురు, నా ప్రాణము తీయగొరుదురు, నా అడుగు జాడను ఎటు వెళ్తున్నానో వాళ్ళు అడుగు నడుస్తున్నారు, చూస్తున్నారు, గమనిస్తున్నారు. 9వ వచనం. సమయం లేదు, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలుస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు అంటున్నాడు, నాకు బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో దేవుడు వెంటనే నా శత్రువులందరినీ తరుముతున్నాడు. అప్పుడు నాకు అర్థమవుతుంది ఏమనంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నన్ను కాపాడుతున్నాడని అర్థమవుతుంది నాకు అంటున్నాడండి. ఈరోజు నీకు ఎప్పుడైనా అర్థమైందా? దేవుడు నీ ప్రార్థన వింటున్నాడని నీకు అర్థమవుతుందా? నీ క్రియలను బట్టి, నీ పనులు బట్టి ఈరోజు మనందరం ఇలా సంతోషంగా ఉన్నామంటే దేవుడు నీ మనవిని వింటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనందరం క్షేమముగా ఉండగలిగాం ప్రియులరా. తర్వాత వాక్యాన్ని చదువుదాం. సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముగిస్తున్నాను. చదవండి. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను,
నరులు నన్నేమి చేయలేరు. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆపద వస్తుంది అనుకున్నప్పుడు నీవు నన్ను భద్రపరుస్తున్నావయ్యా. వారి కంట పడకుండా, వారు నాకు ఎదురుగా పడకుండా వారి నుంచి నన్ను తప్పిస్తూ నా ప్రాణాన్ని కాపాడుతున్నావయ్యా, నన్ను రక్షిస్తున్నావయ్యా. నిజంగా నా పక్షమున ఉన్నావని దావీదు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, దావీదు దేవునికి వందన సమర్పణ చేస్తున్నాడు. ఆయన చేసిన మేలులు బట్టి ప్రతి క్షణము స్తుతిస్తున్నాడు. 13వ వచనం, నేను నీకు మొరక్కుకొని ఉన్నాను, స్తుతి యాగము చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు చేసిన మేలులు బట్టి, నువ్వు చేసిన గొప్ప కార్యములు బట్టి నీకు స్తుతి యాగం చేస్తున్నాను. అయితే దావీదేమన్నాడు తెలుసా? ఇవన్నీ లేకుండా ఐక్యత కలిగి ఉంటే ఎంత బాగుంటుందో. ఏది 133 కీర్తన 1వ వచనం అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా అతని అంగీల అంచు వరకు పరిమళ తైలము, అభిషేకము పొందినటువంటి వారితో సమానము. ఏదంటండి? ఐక్యత కలిగి ఉంటే. మేమందరం కలిసి ఉంటే మా కుటుంబంలో ఏ అవసరత, ఏ ఇబ్బంది, ఏ కష్టము రాదు. కానీ నన్ను ఒంటరిని చేశారు, ఐక్యత లేదు, నన్ను దూరం చేశారు, నన్ను చంపడానికి చూస్తున్నారని చెప్పి ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, అంటే ఐక్యతగా ఉండాలని అనుకుంటున్నాడు ఆ దావీదు, కానీ ఆ అన్నలే ఆయన దూరం చేసుకున్నారు. ప్రియులారా, ఐక్యత గురించి వివరిస్తున్నాడు. ఎంత గొప్పదో, ఎంత గొప్ప సంతోషము అనే మాటలు అక్కడ అంటున్నాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా బిగ్గరగా హల్లెలూయా. 118వ కీర్తన 22వ వచనం చదువుదాం. 118వ కీర్తన 22వ వచనం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. అది పక్కన వాళ్ళు చదువుతారని చెప్పి బిగ్గరగా చదువుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. బంగారు తల్లి బాగా చదివిందిలే. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, ఇల్లు కట్టేటువంటి వాడు ఓ రాయిని పక్కన పడేస్తాడంట. ఏ రాయి అది? ఇల్లు కట్టే మేస్త్రి కొన్ని సందర్భాలు ఒక రాయి తీసి పక్కన పడేస్తాడు. పక్కన పడేస్తే ఆ రాయి తీసే శాంత అసలు వాటర్ అది. ఎందుకని మీకు తెలియదు, అంటే మీరు ఇల్లు కట్టుకోలేదు కాబట్టి. ఆ రాయి ఎందుకంటే చిట్టిప్రాయి. ఆ చిట్టిప్రాయి ఓ సైడు పెద్దగా ఉంటుంది, ఒక సైడు చిన్నగా ఉంటుంది, వంకరగా ఉంటుంది. దాని మీద మా ఇంట్లో ఒక రాయినే మిగిలినటువంటి 7 రాళ్ళు అమర్చుకున్నారు. నేను పనికిరాని రాయినని తీసుకెళ్ళి పక్కన పడేశారు. దావీదు అంటున్నాడు చూడండి, ఆ పనికొచ్చేటువంటి 7 రాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారండి? సౌలు ముందు నుంచో పెట్టారు. పనికిరానటువంటి ఈ రాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? గొర్రెల కాపలాగా అరణ్యంలో పడేశారండి. ఇప్పుడు అంటున్నాడు, రాయిని పడేసినట్టు నన్ను పడేశారు, ఇసురు పడేశారు అంతే. బైబిల్ చెప్పినట్టుగా ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి చివరికి మూలరాయిగా మారుతుంది. ఓ దినాన్ని వచ్చాడు ప్రియులారా. ఎక్కడి నుంచి వచ్చాడంటే ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే అప్పటికి దరిదాపు 3 రోజులు అయిపోయింది. అరే, మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, నువ్వు మెల్లగెళ్ళి వాళ్ళ క్యారేజ్ ఇచ్చేసి వచ్చేయి, ఎవరితో మాట్లాడద్దు, ఎవరిని పలకరించొద్దు. ఎందుకు పలకరించకూడదు? నువ్వెవడో తెలిసిపోయింది అక్కడ. కాబట్టి వెళ్ళావా వచ్చావా అంతే అని చెప్తే సరే అన్నాడు. క్యారేజ్ పట్టుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళినోడు తెల్లకి వెళ్ళి వాళ్ళ అన్నలకి ఇచ్చి వెనక్కి వచ్చాడా? రాలేదు. అందరు నిలబడ్డారు. ఈ 7 రాళ్ళు వరుసగా నిలబడ్డాయి. ఏ 7 రాళ్ళు అండి? అన్నలండి. 7 రాళ్ళు మంచి కత్తులు పట్టుకున్నారు, డాళ్ళు పట్టుకున్నారు, కిరీటాన్ని పట్టుకున్నారు. ఓ మామూలుగా లేరండి, చూస్తే మనం దడుచుకుంటాం అంతలా నుంచున్నారు. 7 రాళ్ళు నుంచున్నాయి. ఇక 8వ రాయి తీసేసిన రాయి, మూల రాయి, పనికిరాని రాయి, అరణ్యంలో ఉన్నటువంటి రాయి, త్రోసివేని రాయి, నెట్టివేసిన రాయి. మెల్లగా భోజనం తీసుకొచ్చి అక్కడిచ్చి వెళ్ళేటప్పుడు మూల ఒకడిని అడిగాడు, ఏంటి ఇలా నుంచున్నారు? వాడు అక్కడ మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఎందుకు నుంచున్నారంటే వాడు చెప్పాడు, అయ్యా మన ఇశ్రాయేలీయులు యుద్ధాన్ని ప్రకటించారు. ఆ ఫిలిష్తీయుడు అదిగో గొలియాత్ అనే వాడు ఉన్నాడు, వాడిని ఎదిరించాలి, వాడిని చంపేయాలి. ఒకవేళ వాడిని చంపలేకపోతే మనందరం బానిసలుగా మారిపోతాం.
కాబట్టి మనలో సమర్థవంతమైన వాడు ఒక్కడు కూడా లేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కడు కూడా వాడిని ఎదిరించేవాడు లేడు. ఇప్పటికి 3 దినాలు అయిపోయింది. సౌలు ఉన్నాడుగా, సౌలు గారికి ముందుగానే సలిజ్వరం వచ్చింది, లోపల కూర్చున్నాడు వెళ్ళి. సౌలు అందరిలో పెద్దోడు, యుద్ధము చేయగలిగిన సమర్థుడు, అప్పటికే 40 సంవత్సరాలు ఆరితేరిపోయాడు. అలాంటోడు కూడా సలిజ్వరం వచ్చింది. మరి 7 రాళ్ళు ఉన్నాయిగా, ఈ 7 రాళ్ళు చూడటానికి మాత్రమే పనికి వస్తాయి. రేవులు తాడు చెట్టు నుంచున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఉపయోగం లేదు, సపయోగం లేదు. ఈ 7 రాళ్ళు నిలబడ్డాయండి, క్యారేజీ చూసుకున్నాయి, లాగిచ్చేద్దాం అనుకుంటున్నారు. కానీ ముందున్నటువంటి వ్యక్తి గురించి మాత్రం ఎవడు ఆలోచించట్లా. అప్పుడు అంటాడు, ఈ మూలరాయి, పనికిరాని రాయి, తీసేసిన రాయి, అరణ్యముల నుంచి వచ్చిన రాయి అంటదే, నేనున్నానని చెప్పు వెళ్ళే. దేవునికి మహిమ కలుగును గాక. నేనున్నానని చెప్పు. ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ పోయాడు, ఒకడున్నాడయ్యా చెప్పగానే ఆ చెమటలు పట్టినటువంటి ఆ వ్యక్తి, ఆ జ్వరం పట్టినటువంటి ఆ వ్యక్తి ఒక్కసారికి దిగ్గులు లేచాడు. ఎంత గొప్ప అద్భుతమా అని తొందరగా తీసుకురానంటే ఈ బొడ్డోడిని తీసుకొచ్చి నుంచోబెట్టారు. ఈ సౌలు రాజు అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, ఏడి అని. అయ్యా, ఆ వ్యక్తి వీడియనయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ టైంలో ఎంత కోపం వచ్చిందండి. అసలే టెన్షన్తో, అసలే భయంతో, అసలే బాధతో ఇప్పుడు ఏమొచ్చి పడిద్దో. రాజు సైతం అక్కడికి తీసుకెళ్ళి కట్టేస్తారండి. సౌలుని తీసుకెళ్ళి బానిసగా మార్చేస్తారు అక్కడ. అంత బాధలో ఉంటే ఇప్పుడు బొడ్డోడిని తీసుకొచ్చి ముందు పెడితే వీడేవాడు అంటే తీరనంత కోపం వచ్చింది. నువ్వు యుద్ధం చేయటం ఏంటి అని అడిగితే అప్పుడు దావీదు అంటాడు, నీకు ఒక సంగతి నేను చెప్తాను విను. అరణ్యంలో కూర్చున్నాను, నా గొర్రెలు మేస్తా ఉన్నాయి, నేను దేవుని స్తుతిస్తున్నాను. ఓ సింహం వచ్చింది, గొర్రె పిల్లని పట్టుకుంది, వెళ్ళిపోతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సింహాన్ని చీల్చి నా గొర్రె పిల్లని కాపాడుకున్నాను. అవునా? సేమ్ టైం ఒక ఎలుగుబంటి వచ్చింది, పరిగెత్తుకుంటూ వెళ్ళాను, దాన్ని చంపేశాను. నా దేవుడు సమర్థవంతమైన దేవుడు, నా దేవుడు శక్తివంతమైన దేవుడు. ఈ ఫిలిష్తీయుని ఎదిరించడానికి నా దేవుడు నాకు శక్తిని ఇస్తాడని చెప్పగానే యుద్ధ వస్త్రాలు తెప్పించాడు. యుద్ధ వస్త్రాలు వేస్తే ఇటు అటు తిరగలేకపోతున్నాడు. నాకు యుద్ధ వస్త్రాలు వద్దు. మరి ఎలా వెళ్తావు? నాకు కలిగిన దాన్ని నేను పట్టుకుని వెళ్తానని చెప్పి ఒడిసెలు పట్టుకుని రేవులోకి వెళ్ళి 5 రాళ్ళు తీసుకుని వెళ్ళాడండి. ఆ గొలియాత్ అంటాడు, అరే నువ్వేంటిరా ఇట్లా వస్తున్నావు, నేను నన్ను కుక్కను అనుకుంటున్నావురా అని అంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళాడు, ఒకే ఒక్క రాయి ఒడిస్తలో పెట్టాడు, గిరగిర తిప్పి పటామని కొట్టాడు. కొట్టినప్పుడు నొసట తగిలిందంట అండి. నొసట తగిలినోడు వెనక్కబడాలా, కానీ ఇటు పడ్డాడు, ముందుకు పడిపోయాడండి. అంటే ఈయనేమో దావీదేమో ముందు నుంచి కొట్టాడు, నా దేవుడు వెనక నుంచి కొట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువును హతమార్చగలిగిన వాడు, నీకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా దాన్ని నాశనము చేయగలిగిన వాడే నా దేవుడు. కాబట్టి నువ్వు భయపడద్దు, ఏ విషయంలో నువ్వు భయపడద్దు, సిగ్గుపడద్దు. నా దేవుడిని పక్షమున ఉన్నాడు, నిన్ను బలపరచగలిగిన వాడు, శక్తినివ్వగలిగిన వాడు, ఆదరించగలిగిన వాడు, నీ పరిస్థితులు మార్చగలిగిన వాడు. నువ్వు భయపడినంత కాలం సాతాను నిన్ను తరుముతూనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే భయపడిపోతూ ఉంటావో సాతాను నిన్ను భయపడుతూనే ఉంటుంది. ఎదురించో, సాతాను ఎదిరించండి. అలా ఎదిరించగలిగినప్పుడే శక్తివంతంగా మార్చబడతాం ప్రియులరా. నువ్వు కొట్టేది చిన్న దెబ్బే, కానీ నా దేవుడు కొట్టాడు, ముందుకు పడిపోయాడు ప్రియులరా. ఇప్పుడు చెప్పండి, 7 రాళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు తీసివేయబడిన రాయే చివరికి మూలరాయిగా మారిపోయింది. ఇక ప్రజలు కేకలు వేయటం ప్రారంభించారు, ఇదిగో సౌలుకు 1000, ఇదిగో దావీదునకు 10,000 కొలది. దేవునికి మహిమ కలుగునుగాక. స్తుతించడం ప్రారంభించారు ప్రియులరా. ఇప్పుడు చెప్పండి, ఎవరైతే వద్దు అనుకున్నారో, ఎవరైతే అవసరం లేదనుకున్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పెట్టాడంటే ప్రథమమైన వ్యక్తిగా పెట్టాడు, మూలరాయిగా పెట్టాడు, మూల స్తంభముగా నిలబెట్టాడు. ఆ రోజు దావీదు లేకపోతే ఫిలిష్తీయులు భయంకరమైన కోపం మీద ఉన్నారు ప్రియులరా. ఇశ్రాయేలు మొత్తాన్ని హతమార్చాలనుకున్నారండి. అలాంటి కోపములు ఎన్ని వేల మంది చనిపోయేవాళ్ళు. ఆ పరిస్థితుల మధ్య దేవుడు తన కృపను చూపించాడు ప్రియులారా. అందుకనే ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని పిల్లలారా, దావీదు పక్షమున దేవుడున్నాడు. తీసివేయబడినటువంటి రాయ చివరికి ఏమైపోయిందంట? మూలరాయిగా మారింది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనములో మరొక మాట మనకు కనబడుతుంది, చదువుదాం. నేను ముగిస్తాను, త్వరగా చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనం.
మరియు యేసు వారిని చూసి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది ప్రభు వలనే కలిగెను, అది కన్నులకు ఆశ్చర్యం. ఏమండి, ఇప్పుడు దావీదు ఈ యొక్క ఆ గొలియాతును ఎదిరించడం ఎవరి వల్ల కలిగిందంటే ఇది ప్రభు వల్ల కలిగిందండి. ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి వారులారా, నీవు అనుకుంటే నేను అనుకుంటే ప్రపంచంలో ఏమీ జరగదు. మన పెద్దోళ్ళు అంటారు గొర్రెపేక కూడా తెగదంటారు. మనం అనుకుంటే చెప్పండి గొర్రెపేక కూడా తెగదంట. ఎందుకని? మన వల్ల ఏమవుతుందండి? మన వల్ల ఏమి చేయలేం మనం. నా దేవుడు అనుకుంటే, నా దేవుడు హెచ్చించాలనుకుంటే భూమి తల్లకిందులు చేస్తాడంతే. నా దేవుడు అనుకుంటే పరిస్థితులన్నీ చక్కపరుస్తాడంతే. నా దేవుడు అనుకుంటే నువ్వెక్కడ కూర్చున్నా నీ చుట్టూ దేవుడు అగ్ని కంచి వేస్తాడు. ప్రియులరా, నువ్వెక్కడ కూర్చున్నా తన భద్రత నీ చుట్టూ ఉంచుతాడు. నువ్వెక్కడ కూర్చున్నా దేవుడు నీ పిల్లలకు తన కాపల పెడతాడు. ఎప్పుడంటే నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు. దావీదు వలె దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకనే ఆ నిషేధింపబడిన వ్యక్తి మూలరాయిగా మారాడు. అది ప్రభు వలన మాత్రమే కలిగింది. అదే దావీదు దేవుని మీద ఆధారపడకుండా ఉన్నట్లయితే ప్రపంచానికి పరిచయం అయ్యేవాడు కాదండి. దావీదు గొర్రెల దగ్గర చచ్చిపోయేవాడు. కానీ దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ రాత్రి నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు తల్లి? ఒకసారి మనం ఆలోచన చేద్దామా? ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావు? నువ్వు ఆధారపడవలసింది ఎవరి మీద? దేవుని మీద మాత్రమే. దేవుని మీద మాత్రమే. సమూయేలు గ్రంథములో 16-11 వచనములో మనము చూడగలిగితే, అప్పుడు సమూయేలు రావటం, సమూయేలును అభిషేకించడం గురించి రాయబడి ఉంది. ఆ మాటలు చదువుకుని ముగించుకుందాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడుగుగా, అతడు ఇంకను కడసారిగా ఉన్నవాడు కూడా ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వానిని పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందాము. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరినొకళ్ళు అభిషేకించి వెళ్తాం కాదండి. నా దేవుడు చెప్తున్నాడు, ఎవరినో కోరుకుంటున్నాడు నా దేవుడు, ఎవరినో ప్రేమిస్తున్నాడు నా దేవుడు. ఇక్కడ నిలబెట్టిన వాళ్ళు కాదు, మరొక వ్యక్తి రావాలి, ఆయన వచ్చేదాకా నేను కూర్చుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు ప్రియులారా. కోరుకున్నాడు కాబట్టి ప్రపంచం అంతటిలో కల్లా నిన్ను దేవుడు తన కుమారుడిగా చేసుకున్నాడు, కుమార్తెగా చేసుకున్నాడు, ఈ స్థలంలో కూర్చోబెట్టాడు. అంటే ప్రభు చేత ప్రేమింపబడిన వ్యక్తులు మనమండి. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుల చేత ప్రేమింపబడిన ప్రేమ ఎంతకాలం ఉంటుంది? 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. నువ్వు సహాయం చేసినంత కాలం ఉంటుంది. 10 సార్లు సహాయం చేస్తే 11వ సారి కనుక నువ్వు సహాయం చేయకపోతే నీ పేరు గిన్నిస్ బుక్లో ఎక్కింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడెక్కిద్దండి? చాలల్లో నీ పేరే, రోడ్డు మీద నీ పేరే, బంధువుల దగ్గర నీ పేరే. నువ్వు ఎక్కడే ఉంటావు, నీ పేరు ఊరు మొత్తం తిరిగి వచ్చింది, ప్రపంచం అంతా తిరిగి వచ్చింది. ఎందుకని? ఆయనకి అది ఉంది, ఇది ఉంది. ఇప్పుడు తరుముతాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏలియా ఒక వ్యక్తి ఉన్నాడు, అయ్యా ఇక నేను సేవ చేయలేను, నా వల్ల కాదు, చచ్చిపోతానయ్యా అన్నాడు. చచ్చిపోతా, సరే రా అని చెప్పి ఆ చావు అన్నదే లేకుండా చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి వారులారా, ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, ఆయన వచ్చేదాకా మనం కూర్చుందాం. కూర్చున్నారండి. 12వ వచనం చూద్దాం. అతడు వానిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సౌందర్యం అంతా దేవుడు ఎక్కడ పెట్టాడండి? అరణ్యములు. ఒకసారి చూడండి, ఓ మాట అనుకుందాం మనం. అయ్యా ఓ మాట అనుకుందాం. అతడు వానిని పిలిపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నాడండి? ఎర్రని వాడును. అంటే దావీదు అరణ్యములో ఉన్నప్పటికీ దావీదు పైన దేవుని హస్తం ఉన్నది, దేవుని గుడారం ఉన్నది, దేవుని కాపుదల ఉంది. ఆయన ఎండలో లేడు, ఆయన చుట్టూ దేవుని భద్రత ఉన్నది కాబట్టి ఎర్రని వాడుగా ఉన్నాడు. ఆయన కన్నులు చక్కటి నేత్రములు కలిగిన వాడుగా ఉన్నాడంటండి. దేవునికి స్తోత్రం.
దేవుని కృప ఉన్నవాడు అట్లాగే ఉంటాడండి. దేవుని కృప లేనివాడు ఏమి తిన్నా అరగదు. దేవుని కృప ఉన్నవాడు ఏమి తిన్నా అరిగిద్దండి. దేవునికి స్తోత్రం. అంటే పొలంలోకి వెళ్ళి పచ్చడి వేసి తింటారు, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. నా బాటోటి బిర్యానీ తింటాడు, మంచం మీద కొట్టుకోవటం అరక్క. దేవునికి స్తోత్రం. అవునా కాదా? అవును. కాబట్టి ఇక్కడ మనం చూస్తే చక్కని నేత్రములు కలిగిన వాడును, చూచుటకు సుందరమైన వాడుగా ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? ఇక్కడ సమూయేలు ఆ వ్యక్తిని అలాగూ చూస్తున్నాడు, చక్కగా కనబడుతున్నాడు, మంచి నేత్రాలు కనబడుతున్నాయి, సౌందర్యం కనబడుతున్నాడు. ఈ 7 అలా లేరండి. అతడు రావటం, ఆయన చూడగానే దేవుడు అంటున్నాడు, సమూయేలు ఇదిగో నీకు ఎదురుగా వస్తున్నాడే, అతడే నేను కోరుకున్న వ్యక్తి. ఎప్పుడైతే మాట చెప్పాడో దిగ్గున లేచి నిలబడ్డాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని చదువుదాం. అక్కడ నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవిగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనించినట్లయితే సహోదరుల ఎదుట ఎవరైతే చంపాలనుకున్నారో, ఎవరైతే వీడు లేకుండా చేయాలనుకున్నారో, ఎవరైతే పరువు పోయిద్దనుకున్నారో, అడుగు చాటును వెతికి వీడిని లేకుండా అరణ్యములోనే చంపాలనుకున్నారో, వారి ఎదుటే సమూయేలు ఆ దావీదును అభిషేకించడం ప్రారంభించాడు. సమూయేలుని దేవుడు ఎంతగా అభిషేకించాడు, అంతకంటే అభిషేకం దావీదు మీదకి దేవుడు పంపించాడు. ప్రియులారా, ఇప్పుడు మనకు అర్థమవుతుందండి ఎవరి ఎదుట అభిషేకించాడు. ఎవరైతే చంపాలనుకున్నారో వారి ఎదుట అభిషేకించాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఎక్కడైతే నువ్వు దూషింపబడుతున్నావో, ఎక్కడైతే నువ్వు ద్వేషింపబడుతున్నావో, ఎక్కడైతే బాధ అనుభవిస్తున్నావో, అక్కడే నా దేవుడు నీ తలపైకి ఎత్తుతాడు. తెలియని స్థలంలో కాదండి, ఎరగని ప్రజల మధ్య కాదండి, నీవు దూషింపబడిన చోటే నీ తలపైకి ఎత్తేవాడు దేవుడు. ఎక్కడైతే బాధపడుతున్నావో అక్కడే నీ బాధలన్నిటి నుంచి బయటికి విడిపించి ప్రశస్తమైన తన కృప చేత నింపేవాడు నా దేవుడు. చివరి మాట మనం చదివితే, ఆనాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా, చెప్పండి ఎలా వచ్చిందంట? బలముగా దిగొచ్చిందంటండి. ఈరోజు దేవుని ఆత్మ నీ మీదకి ఎలా రావాలి? బలముగా దిగి రావాలి. దేవుని బలమైన అభిషేకాన్ని పొందాలి. ప్రియులారా, దావీదు గురించి చాలా అనుభవాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి రాత్రి టైం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. ప్రియులారా, నిజంగా ఒంటరిగా దావీదు అరణ్యములో ఉంటే అతని పైకి దేవుడు గుడారం వేశాడంట. దావీదు పైన గుడారం ఉంది. గుడారం అనగా దేవుని సన్నిధి. దేవుడు తన సన్నిధి, దేవుడు తన హస్తాన్ని పెట్టాడు. హస్తము క్రింద దావీదు ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అతని ముఖ సౌందర్యము చెదిరిపోలేదు, ఆయన కనుదృష్టి పాడైపోలేదండి, అతని రంగు మారిపోలేదండి. ఏ విధము చేత ఉన్నదంటే అరణ్యములు దేవుని స్తుతించిన కొలది బలము పొందుకుంటానే ఉన్నాడు. శరీరము రోజు రోజుకు శక్తి పొందుకుంటానే ఉంది. సేమ్ టైం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చాడో అక్కడ బలమైన అభిషేకం దావీదు మీదకి వచ్చింది. ఈ రాత్రి ప్రియులారా, దావీదు వలె ఎంతమంది ఉన్నారో, అన్నిటికీ నోచుకోలేక, దూరమైపోయి, భారమైపోయి, ప్రేమించే వాళ్ళు లేక, కనికరించే వాళ్ళు లేక, కృప చూపించే వాళ్ళు లేక ఎంతమంది అయితే ఉన్నారో, నీవు నేను మనందరం కూడా దావీదు వలె దేవుని వైపు చూడగలిగితే, దావీదు వలె దేవుని మీద ఆధారపడగలిగితే, ఇదిగో నా దేవుడు ఈ రాత్రి దావీదును అభిషేకించిన దేవుడు నిన్ను అభిషేకించును గాక. దావీదు పైకి వచ్చిన బలమైన ఆత్మ నీ మీదకి దిగి వచ్చును గాక. మీరున్న స్థలములో లేచి నిలబడి అక్కడి నుంచి కాస్త ముందుకొచ్చి నిలబడండి. ప్రియులారా, ఈ రాత్రి ప్రార్థన చేయబోతున్నాను. మీరున్న స్థలాన్ని విడిచి కాస్త ముందుకొచ్చి మీ 2 చేతుల పైకి చూపిస్తూ, ఏ నిందల మధ్య, ఏ అవమానాల మధ్య,
ఏ సమస్యల మధ్య, ఏ పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయో, ఏ బాధలు నిన్ను కృంగదీస్తున్నాయో, ఈ రాత్రి నా యేసయ్య ఎన్నో ఇబ్బందులు పడుతున్నానయ్యా, నాన్నవారే నన్ను త్రోసివేసి, నాన్నవారే నన్ను నెట్టివేసి, నా రక్త సంబంధులే నాకు దూరం అయిపోయి ఒంటరివాడు అయిపోయానయ్యా. అరణ్యములో దావీదు ఉన్నట్లుగా నా బ్రతుకుండిపోయిందయ్యా. ఎటువంటి ఆశీర్వాదాలు లేక, ఎటువంటి అభిషేకము లేక, అర్థం కాని పరిస్థితుల మధ్య, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్య నా జీవిత నామ కొనసాగిపోతుందయ్యా. ఈ రాత్రి నీవున్నావని నీ దగ్గరకు వచ్చాను తండ్రి. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. ఈ రాత్రి నాకు సహాయము చేయండి. తీసివేయబడిన రాయి తలకు మూలరాయిగా మార్చావు తండ్రి. దావీదు నెట్టివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. తల్లి ప్రేమకు నోచుకోలేదు, తండ్రి ప్రేమకు నోచుకోలేదు. సొంత అన్నదమ్ములే కాదని నెట్టివేశారు. ఆ పరిస్థితుల మధ్య కూడా దావీదు దేవుని మీద ఆధారపడి దేవుని కృప కొరకు ఎదురు చూశాడు. కాబట్టి దావీదు పైకి దేవుని సన్నిధి వచ్చింది, దావీదు పైకి దేవుని కృప వచ్చింది, దావీదు పట్ల దేవుడి కృప చూపించాడు. ఈ రాత్రి నీ చేతులు పైకెత్తి, దావీదు జీవితంలో మేలు చేసిన దేవా, ఈ రాత్రి నా జీవితంలో మేలు చెయ్యండి నాయన. దావీదు జీవితంలో అద్భుతము చేసిన దేవా, ఈ రాత్రి నా జీవితంలో మేలు చేయండి తండ్రి. దావీదు జీవితంలో గొప్ప కృపను చూపించిన దేవా, ఈ రాత్రి యేసు క్రీస్తు నామములో నా జీవితంలో అద్భుతము చేయండి ప్రభువా. నిందించబడుతున్నానయ్యా, శోధనల మధ్య ఉన్నానయ్యా, బాధల మధ్య ఉన్నానయ్యా. ఈ రాత్రి నీ వైపు చూస్తున్నాను, సహాయం ఇచ్చేయమని ప్రభుని అడగండి. ఎవరు కానిది ఈ దీన జీవితం, ఎవరు లేనిది ఈ ఒంటరి జీవితం, ఎవరు కానిది ఈ దీన జీవితం. నాలో నీవుంటే అంతే చాలయా, నా బ్రతుకంతా నీతోనే ఉంటాయేసా. నాలో నీవుంటే చూస్తున్నానయ్యా, నువ్వు సహాయం చేస్తావని ఎదురు చూస్తున్నాను తండ్రి. నాకు సహాయము చేయండి అయ్యా. నాన్నవారి నన్ను త్రోసివేశారయ్యా, నాకెవరు లేరయ్యా. ఈ రాత్రి నీవు ఉన్నావని నేను బ్రతుకుతున్నానయ్యా. నిందల మధ్య, అవమానాల మధ్య ఉన్నానయ్యా. నాకు సహాయం ఇచ్చే ప్రభుని అడుగుదాం.